నరేష్ గారు, పుష్పాంజలి గారు. నరేష్ గారు, మీరు ప్రెగ్నెన్సీ కోసం ఇక్కడికి వచ్చారు విజయవాడ. అవును సార్. మరి వయసు ఎంత మీది? 35 సార్. 35 ఇయర్స్. మీ వైఫ్ది? 30 సార్. 30 ఇయర్స్. పెళ్ళి ఎంతకాలం అయింది? 5 ఇయర్స్ అయింది. 5 ఇయర్స్ అయింది. ప్రెగ్నెన్సీ ఎన్ని రోజుల్లో వచ్చిందండి ఇక్కడ? 4 మంత్స్ సార్. 4 మంత్స్లో వచ్చింది. మరి అక్కడ ఏం చెప్పారు ఇంతకుముందు డాక్టర్లు? పీసీఓడి ఉంది. పీసీఓడి ఉంది. ప్రతి మా ఇయర్కి మా డాక్టర్ మార్చాను సార్. ఇయర్కి చాలా మంది డాక్టర్లు మార్చారు, కానీ ఫలితం లేదు. పీసీఓడి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ అని చెప్పారు. మెడిసిన్ ఎక్కువ వాడారు సార్. బాగా చాలా మెడిసిన్ వాడారు కానీ ఫలితం రాలేదు సార్. కానీ ఇక్కడ 4 నెలల్లో వచ్చేసింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. మీరు ఇక్కడ నా దగ్గరికి వచ్చినప్పుడు అంటే 6/6/2025లో వచ్చారు మీరు. జూన్ 6వ తారీఖున వచ్చారు. అప్పుడు ఆ టైంలో జూన్ 6 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిబ్రవరి అయింది. అదొక 6 నెలలు, ఇది ఒక 8 నెలలు అయింది. కాకపోతే 4 నెలలు కోర్సు వాడారు మొత్తానికి మీరు 8 నెలల్లో. సో దీంట్లో వైఫ్కి వచ్చేటప్పటికి FSH 8.9 ఉంది, LH 22 ఉంది. 22 చాలా హైలో ఉంది. సివియర్ పీసీఓడి, సివియర్. అలాగే కొన్ని రకాల క్రిములు, 3 రకాల క్రిములు ఉన్నాయని చెప్పాము మేము. వాటికి 2 నెలల మందులు వాడిచ్చాం భర్త భార్య ఇద్దరికి. అలాగే హస్బెండ్కి వచ్చేటప్పటికి కూడా LH హైలో ఉంది, టెస్టోస్టెరాన్ లోలో ఉంది. హార్మోన్స్ మీకు కూడా డిఫెక్ట్ ఉంది. టెస్టోస్టెరాన్ 2.8 అయినా కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. మీ కణాలు పెరిగినాయి, ఆవిడ అండాలు సరైనవి, ఇర్రెగ్యులర్ సైకిల్స్ రెగ్యులర్ అయినాయి, తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. అంతే కదా? ఓకే అండి. అలాగే మరి అక్కడ మీరు ప్రెగ్నెన్సీ రాగానే మాకు ఇన్ఫామ్ చేశారు. మేము ఒక బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం, బీటా HCG. ఆ బ్లడ్ టెస్ట్ చేయించుంటే అది 5 దాటిందని వచ్చింది. కన్ఫామ్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ 2148 వచ్చింది. తర్వాత స్కాన్ తీయించుకోమన్నాం. స్కాన్ తీయించుకుంటే ఇది ట్యూబుల్లో కాదండి, గర్భసంచిలో వచ్చిందని వచ్చింది. సో సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ. ఎంత? ఇంట్రా యూట్రైన్ జెస్టేషనల్ శాక్ అని ఇచ్చారు. 5 వీక్స్ 2 డేస్. ఏజ్ అంతా 5 వీక్స్ 2 డేస్. అంటే డెలివరీ డేటు మీకు జనవరి అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ నెలలోనే ఉంటుంది, ఇయర్లోనే ఉంటుంది, ఇయర్లో వస్తుంది డెలివరీ డేట్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మరి మీరు చక్కగా ప్రెగ్నెన్సీ అనేది తెచ్చుకున్నారు మందుల ద్వారా. మీకు కలిగిన అనుభవాలు అంటే 5 ఏళ్ళు ఎక్కడ వాడినా కూడా రాని ప్రెగ్నెన్సీ, రెగ్యులర్ కూడా అవని పీరియడ్స్, పీసీఓడీలు అన్నీ ఇక్కడ సెట్ అవ్వడమే కాకుండా ప్రెగ్నెన్సీ కూడా వచ్చింది న్యాచురల్గా. మరి మీ అనుభవాన్ని ఏమైనా ఉంటే చెప్పొచ్చు. మీరు కూడా వీడియో చూసే వచ్చారు, మీరే ఇప్పుడు వీడియోగా మారారు. మీ అనుభవాన్ని చెప్తే ఇంకెంతోమంది ప్రెగ్నెన్సీ రాని వారికి ఒక మోటివేషనల్గా, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నమస్కారం. మేము మాకు పెళ్ళి 5 సంవత్సరాలు అయిందండి. చాలా చోటు తిరిగాం, శ్రీకాకుళం, వైజాగ్ చాలా తిరిగామండి. 5 సంవత్సరాలు చాలా బాధపడ్డామండి. అప్పుడు మా ఆవిడ యూట్యూబ్ చూసి, సార్ యూట్యూబ్ చూశారు, వెళ్దామని చెప్పారు. అప్పటికి నాకు నమ్మకం కలగక ఒక 1 మంత్ 2 మంత్ గ్యాప్ ఇచ్చామండి. అయినా సరే నాకు ఎందుకు ఎలా అనిపించిందండి. వెళ్ళిన తర్వాత బాగానే ఉందండి. పీసీఓడి బాగానే తగ్గిందండి. నెలసరి కూడాను మంత్లీ వచ్చేది కాదు, ఇప్పుడు బాగానే వస్తుందండి. ఇప్పుడు లాస్ట్ టైం మాకు చెక్ చేసుకుంటగా పాజిటివ్ వచ్చిందండి. ఇప్పుడు 5 మంత్స్ 2 డేస్ అయిందండి. సార్కి చాలా ధన్యవాదాలు సార్. ఓకే అండి. సంతానం అనేది కలగక చాలామంది ఇబ్బంది పడుతున్నారు, రకరకాల సమస్యలతో బాధపడుతుంటే అక్కడ ఉన్న డాక్టర్లు IVFలు ఆపరేషన్లు అంటున్నారు. కానీ IVF లేకోకుండా, ఆపరేషన్ లేకోకుండా ఎలాంటి సమస్య అయినా కూడా ప్రెగ్నెన్సీ తెప్పిస్తున్నాం. దాదాపు 16,000 మందికి సంతానం కలిగించాము. ఇది ఒక రకంగా ప్రపంచ రికార్డు. ఒక్క IVF లేదు, ఇందులో ఒక్క ఆపరేషన్ లేదు. అలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అని ప్రూవ్ చేశాము. డైరెక్ట్గా ఎక్కటి హబ్బు, డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ క్లినిక్ అనే ఛానల్స్ ద్వారా సక్సెస్ వీడియోలన్నీ మనం పెడుతున్నాం. వారు కూడా వీడియో చూసి వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు. ఎంతో దూరం, ఎక్కడండి మీ ఊరు? టెక్కలి నుంచి వచ్చారు. కానీ ఈరోజు వారు కూడా చక్కగా సంతానం పొందారు. వచ్చిన రోజు వాళ్ళు జూన్ 6, 2025 వస్తే మరి నరేష్ గారు వయసు 30 సంవత్సరాలు. అలాగే వారు ముత్తూట్ ఫైనాన్స్లో పనిచేస్తున్నారు. పుష్పాంజలి గారు వయసు 27 సంవత్సరాలు, వెయిట్ 50 కేజీలు. వారు హోమ్ మేకర్గా ఉన్నారు. వారు విలేజ్ టెక్కల దగ్గర పలాస. మరి వారు BP 130/90, హస్బెండ్కి, వైఫ్కి 110/80,
సాచురేషను పల్స్ రేటు 86 ఉంది, వైఫ్కి 82 ఉంది. సాచురేషన్స్ బాగున్నాయి. మరి వాళ్ళు వచ్చినప్పుడు ఆ డేట్స్ అనేది ఇర్రెగ్యులర్ అని చెప్పారు. ట్యూబుల్ టెస్ట్ ఏమో చేయించుకోలేదన్నారు. మరి అలాంటప్పుడు మనం ట్యూబుల్ టెస్ట్ ఇప్పుడే చేయము, 4 నెలల కోర్సు వాడిన తర్వాత రాకపోతే అప్పుడు చేద్దామని చెప్పాము. ఆయన కాఫీలు అయ్యి తాగుతారు అని చెప్పారు. అలాగే ఎక్సర్సైజులు కూడా సరిగ్గా చేయట్లేదండి అని చెప్పారు. సరే, భార్యాభర్తల కలపకలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. అలాంటివన్నీ టెస్టులన్నీ చేసి వారికి ఏ సమస్య ఉందనేది చూసినప్పుడు ఆవిడికి పీసీఓడి ఉంది అని స్కానింగ్లో తెలిసింది. మరి ఆ పీసీఓడికి సంబంధించి దానికి సంబంధించి క్రిములకు సంబంధించి ముఖ్యంగా హార్మోన్లు అనేది అందరూ చూస్తారు, కానీ క్రిములు అనేది ఏ డాక్టర్ చూడ్డు. క్రిములకు సంబంధించి 25 రకాల క్రిముల టెస్టులు చేస్తే వాటిలో 3 క్రిములు వచ్చాయి. వాటికి మందులు వాడిచ్చాము భార్యాభర్తలు ఇద్దరికి. తర్వాత హార్మోన్లు చేయిస్తే భర్తకు వచ్చేటప్పటికి మరి వైఫ్కి FSH 8.9 ఉంటే LH 22.4 ఉంది, టెస్టోస్టెరాన్ 0.2 ఉంది, TSH 1.1 ఉంది. అలాగే 3 రకాల క్రిములు ఉన్నాయని చూసాం. హస్బెండ్కి వచ్చేటప్పటికి మరి LH అనేది 9.4 ఉంది, ఈస్ట్రోజన్ 25.9 ఉంది, టెస్టోస్టెరాన్ 2.8 మాత్రమే ఉంది అని చెప్పి హార్మోన్లు క్రిములకు సంబంధించి మనం చేయటం జరిగింది. క్రిములకు సంబంధించి 25 రకాల టెస్టులు చేశాం. ప్రపంచంలో ఏ డాక్టర్ చేయరు, అది మనం చేసాం, దానికి మందులు వాడిచ్చాం. అలాగే హార్మోన్లకు సంబంధించి 18 రకాల టెస్టులు చేస్తాం. అందరూ 4-5 హార్మోన్ టెస్టులు చేసి ఆపేస్తారు. మనం 18 రకాల హార్మోన్ టెస్టులు చేసి వాటిలో వచ్చిన డిఫెక్ట్స్ అన్నీ చూసి వాటిని సరిచేయడం జరిగింది కేవలం మందుల ద్వారా. అది కూడా ఇంగ్లీష్ మందులు. 2 నెలల క్రిములు, 2 నెలల హార్మోన్లు వాడటంతోనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ పొందారు. IVF లేదు, ఆపరేషన్ లేదు. IVF ఆపరేషన్ అనే పదమే మనం పలకలేదు. మన దగ్గర ల్యాబ్ లేదు, IVF ల్యాబ్. ఆపరేషన్ థియేటర్ కూడా మనం కట్టలేదు. కేవలం మందుల ద్వారా ఈ 16,000 మంది మందుల ద్వారానే తెప్పించాం. అలాగే మీరు కూడా టెక్కల నుంచి వచ్చారు. ఎంతోమంది ఎంతో దూరాల నుంచి వస్తున్నారు. అమెరికా, ఆఫ్రికా, ఐర్లాండ్ ఇలాంటి దేశాల నుంచి కూడా మన తెలుగు వాళ్ళు మరి ఫ్రెండ్స్ ద్వారా, స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా తెలుసుకుని మన దగ్గరికి వస్తున్నారు. అక్కడంతా IVFలో ఫెయిల్ అయినా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. 0 కౌంట్ ఉన్నా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. ట్యూబుల్ బ్లాక్ అయినా ఇక్కడ ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. అన్నీ న్యాచురల్గా. ఒబేరియన్ సిస్టు, చాక్లెట్ సిస్టు, హెమరేజిక్ సిస్టు, ఫైబ్రాయిడ్, పాలిపులు ఉన్న ఆపరేషన్ లేకుండా ప్రెగ్నెన్సీలు పొందుతున్నారు. కౌంట్ లో ఉన్నా, మొటిలిటీ ప్రాబ్లం ఉన్నా, మార్ఫాలజీ ప్రాబ్లం ఉన్నా, 0 కౌంట్ ఉన్న వాళ్ళు కూడా మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. మీ కౌంట్ ఉంది చెప్తున్నా, 0 కౌంట్ ఉన్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. ఎందుకంటే ఈ క్రిములు అనే కాన్సెప్ట్ ఏ డాక్టర్ దగ్గర లేదు. అందుకే ఎక్కడ రాని ప్రెగ్నెన్సీలు కూడా ఇక్కడ వస్తాయి. ఇప్పుడు మీకు కూడా వచ్చినాయి కదా, మీరు కూడా మన సక్సెస్ ఫార్ములాలో చేరారు. డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా ఇంగ్లీష్ మందులు పనిచేసినాయిగా మీకు కూడా. ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ. ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు. అలాగే భగవంతుడు మీకు ఎట్లాగే తోడుగా ఉండి ఇప్పుడు వీడియో రూపంలో తీసుకొచ్చి ఇక్కడ మీరు మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటట్టు చేశారు. అదే భగవంతుడు మీ బిడ్డకు కూడా తోడుగా ఉండి బిడ్డ కూడా మీ చేతికి వచ్చేటట్టు చేయాలని మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అలాగే మీకు ఒక బుక్ ఇస్తాను. ఫస్ట్లో వచ్చినప్పుడు మీరు అమ్మా నాన్న కాగలరు బుక్ ఇచ్చాను. ఇప్పుడు గర్భిణీ స్త్రీ ఏం తినాలి, ఏం తినకూడదు అని ఈ బుక్ని ఫాలో అవ్వండి. ఆల్ ది బెస్ట్.